దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే ఈరోజు రాహాబు వేశ్య గురించి మనము కొన్ని మాటలను మనం ధ్యానం చేసి దేవుని మనము ఆరాధన చేద్దాం. ఎరుకో పట్టణం అనేది మరి చాలా అది సౌందర్యంగా ఉండేదంట. ఎరుకో పట్టణం చాలా భౌతికంగా చూస్తే ఎరుకో పట్టణం చాలా బాగుండేదంట. అంతేకాదు ఎరుకో పట్టణము శపించబడింది. యెహోషువ దినముల్లో యెహోషువ ఏం చేశాడంటే ఎవరైతే ఎరుకో పట్టణాన్ని కడతారో వారు శపించబడాలని చెప్పి యెహోషువ ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ ఎరుకో పట్టణాన్ని శపించాడు అనమాట. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 25వ వచనం. రాహాబు అనే వేశ్య వెరుకోను వేగులు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టుండెను కనుక అతడు ఆమె తండ్రింటి వారిని 26వ వచనం కూడా చదవండి. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించు, ఎవడు ఎరుకో పట్టణమును కట్ట పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలుపుగా నెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. అంటే యెహోషువ ఏం చేశాడంటే ఎరుకో పట్టణాన్ని శపిస్తూ వచ్చినాడు. అందుకని 18వ వచనంలో 6వ అధ్యాయము 18వ వచనంలో శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకునేటలా మీరు శాపగ్రస్తులే ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అంటే యెహోషువ ఏం చేస్తూ వచ్చినాడంటే ఎరుకో ప్రాంతాన్ని మరి శపించాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇశ్రాయేలు అటువాళ్ళు ఇటువాళ్ళు అటు రాకోకుండా ఏం చేశారంటే ఎరుకో ద్వారాన్ని వాళ్ళు మూసివేశారన్నమాట. కాబట్టి దేవుని ప్రజలు వెళ్ళటానికి వారు దారి ఇవ్వలేదు. కాబట్టి యెహోషువ ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని అంతటిని కూడా ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని యెహోషువ మరి దాన్ని ఏం చేశాడంటే శపిస్తూ వచ్చినాడు. ఎరుకో పట్టణానికి చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారం ఉంటుంది అనమాట. ఎత్తైనటువంటి ప్రాకారం చాలా పెద్దదనమాట. ఆ ఎత్తైనటువంటి ప్రాకారం దాని మీదుగా కూడా మరి చాలా పెద్ద చాలా ఎలుపుగా కూడా ఉంటుంది అనమాట. దాని మీద మరి కార్లు రథాలు కూడా వెళ్ళి అంత విశాలమైంది అది. ఆ ఎరుకో ప్రాంతంలో చుట్టూ ఇప్పుడు మన చైనా దేశంలో చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారం ఉంటుంది అనమాట. అట్లాగే ఎరుకో పట్టణానికి కూడా వాళ్ళ చుట్టూ ఎత్తైనటువంటి ప్రాకారం ఒకటి ఉందన్నమాట. ఆ ప్రాకారం ఎలాంటిదంటే మనుషుల్లో కాదు దాన్ని పగలగొట్టడం, అంత బలమైనటువంటి ప్రాకారం ఇప్పుడు వరకు కూడా సజీవంగా ఉంది అది. ఆ ప్రాకారం మీద ఈ యొక్క రాహాబు వేశ్య ఇల్లు కట్టుకుందనమాట. ఇల్లు కట్టుకుని మనకు తెలుసు కదా వేశ్య అంటే మరి ఎంతోమంది ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడ అది ఆ గృహం చెప్పాలంటే పాప సంబంధమైనటువంటి గృహం. కాబట్టి అక్కడ వేశ్య అక్కడ ఉంది, అక్కడ వేశ్యలు ఉంటారు. కాబట్టి ఎవరైనా దూరం నుండి వచ్చినా లేకపోతే మరి అనేక మంది ఏం చేసేవాళ్ళు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. పూర్వకాలంలో వేశ్యలు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు దేవుని కృపను బట్టి కరోనా వ్యాధి వచ్చినాక పోయిందనమాట. లేకపోతే ఇటువరకు మా సలపల్లో కూడా ఉండేదన్నమాట. సంత బజార్ అమ్మటే పడి వెళ్తానికి భయం వేసేది, రమ్మని పిలుస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో వేశ్య గృహాలు ఉండేవి అనమాట. దేవుడు వాటన్నిటిని కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఆ రోజుల్లో కూడా ఏముండేదంటే వెనకటి కాలంలో పూర్వకాలంలో ఆ యొక్క వేశ్యలు ఉండేవాళ్ళు. అలాగే మరి ఇక్కడ కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ కూడా రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య ఉంది. యెహోషువ ఏం చేశాడంటే మీరు వెళ్ళి ఎరుకో పట్టణాన్ని చూసిరండి, వేగు చూసిరండి, దాంట్లో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, దాని పరిస్థితి ఏంటో, మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతమందో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి మనుషులు ఎలాంటి వాళ్ళని మనం జయించగలమా లేదా అని చెప్పడానికి ఎరుకో పట్టణాన్ని చూసి రావడానికి ఏం చేశారంటే మరి పంపిస్తూ వచ్చినాడు. 2 మనుషులు పంపిస్తూ వచ్చినప్పుడు ఆ ఇద్దరు ఏం చేస్తూ వచ్చినారంటే రాహాబు వేశ్య ఇంటికి వెళ్ళారు. రాహాబు వేశ్య ఇంటికి వెళ్ళంగానే రాహాబు వేశ్య ఏం చేసిందంటే వాళ్ళని చేర్చుకోవటమే కాదు వారికి ఆశ్రయం ఇచ్చి వారిని దాచిపెడుతూ వచ్చిందనమాట. దాచిపెడుతూ మరి వారికి ఎంతో ఆశ్రయం ఇచ్చి వారితో
అనేక విషయాలు ఆ దేశముల గురించి మాట్లాడుతూ వచ్చింది. ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రజలైనటువంటి వారిని చేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. వీళ్ళు ఈ దేశాన్ని పాడు చేయడానికి వచ్చారని తెలిసి కూడా ఆమె ఆశ్రయం ఇచ్చింది. ఆమె ఆశ్రయం ఇచ్చినందుకు ఆ రాజు గనక వాళ్ళు దొరికితే మొట్టమొదట ఈ వేగు చూడటానికి వచ్చినటువంటి ఇద్దరినే కాదు, అక్కడ ఉన్నటువంటి రాహాబు వేశ్యను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన దేశం ఉంది, పాకిస్తాన్కి ఇక్కడ అడ్రస్ ఏదైనా చెప్పినాం అనుకోండి, మన భారతదేశంలో జరిగే విషయాలన్నీ పాకిస్తాన్ వాళ్ళకి మనం సమాచారం చెప్పినప్పుడు ఊరుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని కఠినంగా అంటే దేశ ద్రోహం చేస్తారు వీళ్ళు అని చెప్పి ఏం చేస్తారంటే ఖండిస్తారనమాట. అది భయంకరమైన శిక్ష. ముందు మొట్టమొదటి ఆమెను చంపేస్తారు. ఎందుకంటే నువ్వు ఎవరికి ఆశ్రయం ఇచ్చావు? వేగు చూడటానికి, ఈ దేశాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి వారికి, శత్రు దేశానికి నువ్వు ఆశ్రయం ఇచ్చావని చెప్పి ఆమెను కూడా ఏం చేసేవాళ్ళు అంటే చంపివేసేవాళ్ళు. కాబట్టి ముందు ఆమెనే చంపేవాళ్ళు అనమాట, తర్వాత వాళ్ళని చంపేవాళ్ళు. అయితే ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే జనపకట్టల్లో దాసిందంట. జనపకట్టలో దాస్తే సమాచారం వెళ్ళింది, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, మరి ఈ దేశం వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ దేశం నుంచి ఉన్న మనుషులు కావాల్సిన వాళ్ళు. మరి ఎవరో చూసిన వాళ్ళు చెప్తారు కదా, ఎటు వెళ్ళారు కొత్త వాళ్ళు, ఎటు వెళ్ళారు ఏంటంటే, ఇదిగో పలానా రాహాబు వేసే ఇంటికి వెళ్ళినారంటే ఆ యొక్క రాజు పంపించాడు అనమాట. చూసి రండి వాళ్ళు ఎక్కడ ఉన్నారేమో పట్టుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రాహాబు వేసే ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే, వాళ్ళు ఇక్కడ లేరు, వారిని ఏం చేశానంటే వారిని దాచిపెట్టి, వారు ఎక్కడికి వెళ్ళిపోయినారు, వచ్చారు రావటం వాస్తవం, కానీ వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయినారు. కాబట్టి మీరు గనక వెంటనే తరిమి గనక వాళ్ళని పట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒకవేళ దొరకవచ్చేమో. కాబట్టి గవిని వేయకముందే, అంటే సాయంత్రము 6 అయిందంటే గేట్ వేసేస్తారనమాట. ఎరుకు ప్రాంతానికి చుట్టూ ఎత్తైన గోడ ఉంటుంది కదా, పెద్ద గేట్ ఉంటుంది అనమాట, ఆ గేట్ వేసేస్తారనమాట, గవిని వేసేస్తారు. కాబట్టి మీరు గవిని వేయకముందే వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు ఎటు వెళ్ళారో నాకైతే తెలవదు, కానీ వస్తాం అయితే వచ్చాను కానీ నాకు తెలియదండి అని చెప్పింది. చెప్పిన తర్వాత వారితో మిద్ది మీదకి వెళ్ళి వారితో మాట్లాడుతూ వచ్చిందనమాట. ఆ మిద్ది మీదకి ఎక్కి వారు పండుకోక మునుపు, చూడండి 2వ అధ్యాయము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ఆ ఏగులు వారు పండుకోక మునుపు వారు ఆమెన్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదనియు నేను ఎరుగుదును. కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే, మీరంటే మాకు చాలా భయం అండి, మీ దేవుడు అంటే మాకు చాలా భయము, మా దేశ నివాసులకు కూడా చాలా భయము, మీ దేవుడన్నా మీరన్నా మాకు చాలా భయం అని చెప్తూ వచ్చింది అనమాట. అంటే మీ దగ్గర ఎవరు కూడా నిలవలేరు అని చెప్పి ఆ దేశం యొక్క సమాచారం అంతా చెప్తూ వచ్చింది. 11వ వచనం చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం మందును కింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే, మీ ఎదుట ఎవరు కూడా నిలవలేరండి, మీరు మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేరు అని చెప్పి ఆమె దేవుడిని అక్కడ ఆరాధిస్తూ వచ్చిందనమాట. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. కాబట్టి మీ దేవుడే నిజమైన దేవుడు. ఆమె అందుకితం వేరే విగ్రహాలను కూడా ఆమె ఆరాధిస్తూ వచ్చింది, పాపంలో జీవిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె విశ్వసించింది. ఆమె విశ్వసించి ఏమందంటే, కాబట్టి నేను మీకు ఉపకారం చేశాను, కాబట్టి మీరు కూడా నాకు ఉపకారం చేయండి. మీరు ఒక దినం వచ్చినప్పుడు మరి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీరు వస్తారు, ఈ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత మరి నేనే కాదు, మరి మీరు మాకు ఉపకారం చేయండి, నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేయండి. తర్వాత ఇంకేమంటుందంటే 13వ వచనంలో, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెండులు వాళ్ళకి కలిగిన ఉన్నవారు అందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని. కాబట్టి ఈమె యెహోవా తోడని ప్రమాణం చేయించుకుందనమాట. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాకు వచ్చినప్పుడు మా ఇంటిని, నా ఇంటి వారిని, మా తల్లిదండ్రులను, మా రక్త సంబంధికులు, నా వాళ్ళు ఎంతవరకు అయితే ఉండారో అంతమందిని కాపాడమని చెప్పి ఆమె వాళ్ళతో ప్రమాణం చేయించుకుంది. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే, అమ్మ నేను మిమ్మను మీ ఇంటి వారిని మేము ఏమాత్రం కూడా మిమ్మల్ని ముట్టము, కాబట్టి మీరు ఏం చేస్తారంటే
మీ ఇల్లు ప్రాకారం మీద ఉంది. 15వ వచనం చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. చాలా ఇక్కడ మనం చూస్తే తాడు వేసి దింపి వాళ్ళని సాగనంపింది అనమాట. వాళ్ళని త్వరగా వెళ్ళిపోండి, ఇప్పుడే వెళ్ళకుండా 2-3 రోజులు ఎక్కడన్నా కొండల్లో గృహల్లో మీరు దాగుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చునని చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూడండి 18వ వచనం. నువ్వు మమ్మను దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రదారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. చాలా మనం ఇక్కడ చూస్తే ఆమెతో ఏమన్నారంటే, అమ్మ మేము వెళ్తున్నాం, అయితే మీ ఇంటికి ఏం చేస్తామంటే ఈ ఎర్రని దారము మీ ఇంటి చుట్టూ చుట్టేసి, తర్వాత నీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ నీ ఇంట్లో చేర్చుకో, ఎవడైనా బయట తిరిగితే మాత్రము దానికి మా బాధ్యత లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయినారు అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే 21వ వచనంలో అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగా కానీ చెప్పి వారు వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగర దారమును కిటికీకి కట్టిను. కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళిపోగానే ఆ కిటికీకి ఆ తొగర దారాన్ని కట్టింది, ఎర్రదారాన్ని కట్టింది. కాబట్టి ఎర్రదారాన్ని కట్టి వాళ్ళని పంపించేసింది. అయితే ఆమె చెప్పినట్లుగానే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి యెహోషువ ఇశ్రాయేలు వారందరూ వచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని తర్వాత రాహాబు యేసు యొక్క ఇంటి వారిని ఆమె కలిగినంతటిని కూడా వాళ్ళు కాపాడతారన్నమాట. కారణం ఏంటంటే ఆ ఇంటి మీద ఆ ఇంటికి ఉన్నటువంటి ఎర్రదారాన్ని బట్టి యెహోషువ అంటాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి. అయితే రాహాబు అనేటువంటి వేశ్య ఉంది కదా, ఆమె ఇల్లు మాత్రం విడిచిపెట్టేయండి. ఆమె ఇంటికి ఎర్రదారం కట్టి ఉంటుంది. ఏ ఇంటికి అయితే ఎర్రదారం కట్టి ఉంటుందో ఆ ఇంటిని మీరు విడిచిపెట్టి మిగతా వాళ్ళ ఇళ్ళు అన్నిటిని కూడా మిగతా వాళ్ళందరినీ కూడా హతం చేయండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి మరి ఆ యొక్క యెరికో ప్రాంతం అంతటిని కూడా వాళ్ళు యెరికో గోడలు కూల్చబడుతూ వచ్చినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కత్తివాత చేత హతం చేసి ఆ పట్టణం అంతటిని కాల్చివేశారనమాట. కాల్చి వేసినప్పుడు అప్పుడు ఆ నాశనకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు ఆమె ఇంటి వారిని, ఆమె తల్లిదండ్రులను, ఆమె కలిగిన వారందరినీ కూడా దేవుడు అద్భుత రీతిగా కాపాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి ఇప్పుడు మరి యొక్క రాహాబు యొక్క వేశ్య ఈమె గురించి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఈ రాహాబు వేశ్య పొందినటువంటి 7 ధన్యతలు ఉన్నాయి. రాహాబు వేశ్య పొందినటువంటి 7 ధన్యతలు ఏంటి? ఆ 7 ధన్యతలు అంటే ఒకప్పుడు ఈమె ఎవరు? అన్యరాలు అనమాట. అన్యరాలు ఏమైంది? ధన్యురాలు అయింది కదా. దేవుని నమ్మని బిడ్డలు ధన్యుల కదా. అన్యురాలు ఏమైందంటే ధన్యురాలు అయిందనమాట. ఒకప్పుడు అన్యురాలు, ఇప్పుడు ధన్యురాలు అయిందనమాట కదా. మన సియోను పాటల్లో ఒక పాట ఉంటుంది, అన్యుడినై నిన్ను ఎరగకుంటిని అని. కాబట్టి అన్యుడును దేవుడు ఏం చేశాడు? అన్యురాల్ని ధన్యురాలుగా చేశాడు అనమాట. మనల్ని కూడా మరి ఆమెలో నుండి మనం ఆరాధన చేయడానికి ఏం విషయం ఉందంటే అన్ని జనులమైనటువంటి మనలను కూడా దేవుడు రక్షించుకున్నాడు. మనం కూడా విగ్రహారాధన చేసినటువంటి వారమే, మనం కూడా అన్ని జనులమే. అన్ని జనులైనటువంటి మనలను కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షించుకున్నాడు అనమాట, ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనలను కూడా ధన్యులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాలం మనం ఆరాధించాలి. ప్రభా, అన్యురాల్ని ధన్యురాలుగా చేసిన దేవుడు, నేను కూడా ఒకప్పుడు అన్యుడినై ఉండగా నువ్వు నన్ను ధన్యుడిగా చేసి అయా నీ బిడ్డగా చేర్చుకున్నావు అని చెప్పి దేవుని మనం ఆరాధించాలి. రెండో విషయం ఏంటంటే శాపగ్రస్తురాలు ఏమైంది? ఆశీర్వదించబడింది. ఆ దేశము శాపగ్రస్తమైనది, ఆమె జీవితం శాపగ్రస్తమైనది, ఆమె చేసే బిజినెస్ శాపగ్రస్తమైనది, ఆమె ఇల్లు శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైనటువంటి దాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చినాడు కదా. తర్వాత ఏమైందంటే ఆమె ఇంటి వారు రక్షణ పొందుతూ వచ్చినారు. ఆమె ఇంటి వారు రక్షణ పొందినారు. ఏంటి ఆ రక్షణ అంటే ఆ కుటుంబాన్ని అంతటిని ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు అనమాట కదా. కాబట్టి ఆ కుటుంబం ఏమైందంటే రక్షణ పొందింది. మూడవ విషయం ఏంటంటే
రక్షణ పొందినటువంటి కుటుంబం. రక్షణ పొందింది ఆమె. ఒకప్పుడు రక్షణ లేదు, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరు ఆమెకి అంతగా తెలియదు. ఇప్పుడు ఆమె రక్షణలోనికి వచ్చింది, ఆమె జీవితం మార్చబడుతూ వచ్చింది. ఆమె దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చింది. ఆమె ఇప్పుడు రక్షింపబడుతూ వచ్చింది కదా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం. అందుకు ఆమె, నీ మాట చొప్పున జరుగునుగా కానీ చెప్పి వారు నెలనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగర దారమును కిటికీ కట్టెను. ఈ తొగర దారం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ తగర దారం దేనికి సాదృశ్యంగా ఉందంటే విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఆ తగర దారము మనం నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో మనం చదవవలసిన లేదు, కానీ సమయం లేదు. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను ఐగుప్తు దేశం అంతటి నేను సంహరింపాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు వారు అందరూ, ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఈ గొర్రెపిల్ల రక్తం తీసుకుని ఆ గుమ్మాలకు ప్రోక్షించాలి. ఎవరైతే ఆ గుమ్మాలకి, ఆ గుమ్మం మీద, ఇంటి దూరబంధాల మీద ఎవరైతే గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ ఇంటి మీద ఉందో సంహారికుడు వచ్చి ఆ ఇంటిని నాశనం చేయకుండా వెళ్ళిపోతాడు అనమాట. అట్లాగే దేవుడు చెప్పినట్లుగా అర్ధరాత్రి వేళ సంహారికుడు వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని ఆ సంహారికుడు వెళ్ళాడు అనమాట. ప్రతి ఇంట్లో తొలుసులు కుమారుడే కానీ కుమార్తె కానీ పశువులే కానీ ప్రతి ఇంట్లో కూడా తొలుసులు వాళ్ళందరినీ కూడా చంపేశాడు. తెల్లారేసరికి ఐగుప్తు దేశం అంతట్లో శవం లేని ఇల్లు ఒకటి కూడా లేదంట. కారణం ఏంటంటే, అయితే ఇశ్రాయేల్ వారి ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు వారి యొక్క గృహాల మీద, ఆ ఇంటి ద్వారబంధాల మీద ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి గుమ్మాలకు వాళ్ళు ఏం చేశారు, ప్రోక్షించారన్నమాట. కాబట్టి దేవుడు ఆ రీతిగా వారిని కాపాడుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి పాపాల నుంచి మనల్ని రక్షిస్తుంది అనమాట. అందుకే మనం ఉదయం ప్రతిరోజు కూడా మన ఇంటి మీద, మన ఇంటి యొక్క ద్వారబంధాల మీద, మన మీద కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ రక్త ప్రోక్షణ మనం అడగాలి. ప్రభువా, నా ఇంటి మీద, నా ఇంటి ద్వారబంధాల మీద, నా మీద, నా ఇంటి వారి మీద మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ శిలువ రక్త ప్రోక్షణ మా మీద దయచేయండి అని మనం అడగాలి దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు ఆ తగర ద్వారం దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉందన్నమాట. ఆ తగర ద్వారము రక్షణకు సాదృశ్యంగా ఉంది. అందుకని దేవుడు ఆమెను రక్షిస్తూ వచ్చినాడు. 6వ అధ్యాయం 23వ వచనం చదువు. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ ఎలపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు ఎలపలకి తోడుకుని ఇశ్రాయేలు పాలు మీదట వారిని నివసింపజేశాను. అంటే ఏ ఇంటికైతే తొగరదారం ఉందో ఆ ఇంటి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చినారు, కాపాడుతూ రక్షిస్తూ వచ్చినారు అన్నమాట. ఆ ఇంటి వారిని, అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు రాహాబు రక్షణ పడటమే కాదు, తన ఇంటి వారు కూడా ఏం పొందారు, రక్షణ పొందారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు రాహాబు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే రక్షణ పొందింది కదా. మరి ఇప్పుడు ఏమైంది, అన్యురాలు ఏమైంది, ధన్యురాలు అయింది. తర్వాత శాపగ్రస్తురాలు ఏమైంది, ఆశీర్వదించబడింది కదా. తర్వాత ఇప్పుడు ఏమైంది, రక్షణ పొందింది. తర్వాత ఇప్పుడు ఆమె ఏమైందంటే చూడండి 6వ అధ్యాయము ఆమె పొందినటువంటి 4వ ధన్యత. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. రాహాబు అని వేశ్యను వేగుచూటుటకు యెహోషువ పంపిన దోతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆ తండ్రింటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్యన ఉన్నది. అంటే ఎక్కడో ఆమె వేశ్య వృత్తి చేసుకుంటూ ఎరుకో గోడ మీద ఉండాల్సినటువంటి ఆమె, ఎలపట్టు ఉండాల్సినటువంటి ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట, ఇశ్రాయేలుల మధ్యకి వచ్చిందంట. 4వ ధన్యత ఏంటంటే ఆమె ఇశ్రాయేలుల మధ్యలో కాపురం చేస్తుందంట. ఏం రాయబడింది అక్కడ,
ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్యన ఉన్నది అన్నాడు. కాబట్టి ఎక్కడో ఎలపటి ఉండాల్సినటువంటి వారిని 23వ వచనం చూడండి. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ ఎలపలకు తీసుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరూ వారు ఎలపలకు తోలుకుని పోయి ఇశ్రాయేలు పాలెమునకు ఎలపట వారిని నివసింపజేసిన. ఎలపట ఉన్నటువంటి వారిని మరలా తిరిగి ఎక్కడికి తీసుకుని వచ్చినారు? 25వ వచనంలో అంటే మధ్యలోనికి తీసుకుని వచ్చినారు అనమాట. ఇశ్రాయేలీల మధ్యలో ఏమో కాపురం ఉంటుందంట. బైబిల్లో రాయబడింది 25వ వచనంలో, ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్యన నివసించున్నది. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి, ఆమెకి ఇచ్చినటువంటి ధన్యత, ఇశ్రాయేలుల మధ్యలో నివసించేటువంటి ధన్యతను దేవుడు ఆమెకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెకి అలాంటి ధన్యతను ఇచ్చినాడు అనమాట. అలాంటి ధన్యతను ఇస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాం? 4 చూస్తూ వచ్చినాం. ఏంటిది అది? అన్యురాలు ధన్యురాలైంది, తర్వాత ఆశీర్వదించబడింది, తర్వాత రక్షణ పొందింది, తర్వాత మధ్యలో నివసిస్తుంది కదా, మధ్యలో నివసిస్తుంది. మరొక మాట చదువుకుందాం. ఇప్పుడు మరొక ధన్యతను, 5వ ధన్యతను కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళికి వచ్చిందనమాట. ఎక్కడికి వచ్చింది ఆమె? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళికి వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో నుండి వచ్చాడనమాట. అంటే ఆమెలో నుండి దేవుడు ఎంత నిజంగా దేవుని యొక్క వంశావళిలోనికి దేవుడు ఆమె తీసుకుని వచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మనలను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు మనలను కూడా దేవుడు తన వంశంలోనికి తీసుకుని వచ్చినాడు అనమాట కదా. మనల్ని కూడా ఎక్కడ తీసుకొచ్చినాడు? రాజులైన యాజక సమూహంలోనికి తీసుకుని వచ్చినాడు అనమాట. మనల్ని కూడా మరి ఆయా వంశంలో ఉన్నటువంటి మనలను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మనలను కూడా చేర్చుకున్నాడు, మనలను కూడా అంగీకరిస్తూ వచ్చినాడు. మనం కూడా ఎక్కడున్నాం? మనం కూడా ఎలపట ఉన్నటువంటి వారమే, మనం కూడా బయట ఉన్నటువంటి వారమే. దేవుడు మనలను కూడా ఆయనలో చేర్చుకున్నాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. ఆయనతో కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను చేరుస్తూ వచ్చినాడు అన్నమాట కదా. ఏముంది అక్కడ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారును, పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై క్రీస్తునకు దూరస్తులై ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకునుడి కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆమెకి ఇచ్చినటువంటి ధన్యత ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆమెని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు అనమాట. తర్వాత మరి ఆమె గురించినటువంటి మాట, ఇంకో మాట కూడా చదువుకుందాం. ఆమె పొందినటువంటి ధన్యత ఎలాంటిదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి రాహాబని వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక్కడ మనం చూస్తే రాహాబు వేశ్యను గురించి ఒక వచనం రాసి పెట్టాడు దేవుడు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? హేబేలు ఉన్నాడు, తర్వాత హానోకు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఉన్నాడు, చారా ఉంది, తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే తల్లిదండ్రులు కదా. 29వ వచనంలో ఇశ్రాయేలీలు ఉన్నారు,
మరి 30వ వచనంలో కూడా ఇశ్రాయేలీలు, 31వ వచనంలో ఈమె గురించి ఒక వచనం రాసి పెట్టాడు అనమాట. అదే కింద 32వ వచనంలో చదవవసరం లేదు, కానీ ఆ 32వ వచనంలో ఒకే వచనంలో ఎంతమంది ఉన్నారు? గిద్యోను, బారాకు, సంసోను, వెప్తా, దావీదు, సమయేలు అని వారిని గురించి, ప్రవర్తన గురించి వివరించడానికి సమయం చాలదు. అంటే వీళ్ళకంటే కూడా ఎక్కువైనటువంటి సమయం ఎవరికి ఇవ్వబడింది? రాహాబు వేశ్యకి ఇవ్వబడింది అనమాట. విశ్వాస వీరుల్లో ఆమె పేరు ఉందంటే అది ధన్యత కదా. దేవుడు ఆమెని రక్షించుకుని విశ్వాసులతో, వాళ్ళు మామూలు విశ్వాసులు కాదు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు? అగ్ని జ్వాలను జయించారో వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా ప్రకటన ఆ యొక్క ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళు మామూలు భక్తులు కాదు, వాళ్ళు మహాభక్తులు. వాళ్ళు వాళ్ళతో పాటు ఏమి పేరుందంట కదా. ఎంత ధన్యతో చూడండి కదా. ఇప్పుడు వంశావల్లో పేరుంది, తర్వాత విశ్వాసుల్లో కూడా ఆమె పేరు ఉందన్నమాట. అంటే విశ్వాసం కలిగినటువంటి బిడ్డలతో కూడా ఆమె పేరు రాయబడితే వచ్చింది. ఎంత ధన్యతో కదా. తర్వాత మనం చదువుకుందాం చూడండి దేవుని వాక్యంలో నుండి. ఈమె గురించినటువంటి చివరికి ఒక మాట చదివి మనము ఆరాధనలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు పత్రిక 2:25. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని ఎలపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతమే. ఈమె ఏమైందంట? ఈమె నీతిమంతురాలంట. ఒకప్పుడు ఆమె చేసే పని ఏంటి? ఒకప్పుడు రాహాబు చేసే పని ఏంటి చెప్పండి? వేశ్య. ఒకప్పుడు ఆమె చేసే పని పాపంలో జీవించింది. ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు అయిందంట, నీతిమంతురాలు అయిందంట కదా. మరి దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు అలాంటి గొప్ప ధన్యతలు ఇచ్చినాడు, కానీ మనం అది గుర్తెరగట్లేదు. దేవుడు నీకు నాకు కూడా అలాంటి ధన్యత దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు. అందుకొరకే తన కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనకైతే తన కుమారుడినే ఇచ్చేశాడు. తనతో పాటు ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కదా. రాహాబు వేశ్య కంటే కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తన ఏకైక కుమారుడినే మన కొరకు ఏం చేశాడంట? ఇచ్చి వేసినాడంట. దేవుని బిడ్డలను తన కుమారుడినే ఇచ్చాడు. తండ్రి దగ్గర కుమారుడి కంటే ఎక్కువైంది ఏది కూడా ఉండదు. తనకున్నటువంటి ఏకైక కుమారుడిని ఏం చేస్తూ వచ్చినాడంట? మనకిచ్చి వేస్తూ వచ్చినాడంట. నీకు నాకు మనకిచ్చి వేసినాడంట. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము, 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకతీక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపాడు? కాబట్టి దేవుడు తన కుమారుడినే మనకిచ్చేసాడు. తన ఏకైక కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి దేవుడు నీ కొరకు ఇచ్చినాడు. తన దగ్గర ఉన్నటువంటి విలువైనది ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుప్రభు వారు ఒక్కడే. తన కుమారుడిని కూడా మన కొరకు ఇచ్చేసినాడు. రాహాబు వేశ్య కంటే కూడా ఎక్కువగా దేవుడు మనకు కూడా అలాంటి ధన్యతలు దయచేసినాడు. దేవుడు ఈ లోకంలో పాపంలో, అంధకారంలో, చీకట్లో నివసిస్తున్నటువంటి మనలను దేవుడు చేర్చుకుంటున్నాడు. దేవుడు చేర్చుకున్నాడు. రాహాబు వేశ్యను కూడా తన ప్రజలతో చేర్చినాడు. తన స్వాస్థ్యములు చేరుస్తూ వచ్చినాడు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చాం మనం? ఇప్పుడు 7 విషయాలు చూస్తూ వచ్చినాం. ఏమేం చూస్తూ వచ్చాం చూడండి, చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అన్నిరాలు శాపగ్రస్తురాలు ఆశీర్వదించబడిందంట. తర్వాత రక్షణ పొందిందంట. తర్వాత మధ్యలో నివసిస్తుందంట. తర్వాత వంశావల్లో ఆమె పేరుందంట. తర్వాత విశ్వాస ఈరుల్లో ఆమె పేరుందంట. తర్వాత ఆమె నీతిమంతురాలంట కదా. రాహాబు వేశ్య పొందినటువంటి 7 ధన్యతలు అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఇచ్చి వేసినాడు. యేసు ప్రభువారిని తన సొంత కుమారుడిని నలగొట్టడానికి తండ్రికి ఏమైందంట?
ఇష్టమైందంట. తన కుమారుడినే ఇచ్చేసాడు మన కొరకు. రాహాబేషకైతే దేవుడు అనేకమైన ఇస్తూ వచ్చినాడు, కానీ వాటన్నిటికంటే ఎక్కువగా తన కుమారుడినే మనకి ఇచ్చినాడు కదా. తన కుమారుడినే నీకు నాకు ఇచ్చినాడు. అది గొప్ప ధన్యత. మనకు కూడా దేవుడు అనేకమైనటువంటి ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. రాహాబేష కూడా ఆ యొక్క నాశనములు ఆమె ఏం కావాలి? నశించిపోవాలి. ఆ సమస్తాన్ని కాల్చి వేసినారంట. ఎరుకో పట్టణం అంతా కాల్చి వేసినారు, ఒక్కడ మిగిలిన. అలాగే ఈమె కుటుంబం కూడా ఏమైపోవాల్సింది? నశించిపోవాల్సింది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆ నాశనములో నుండి రాహాబేషను దేవుడు రక్షించినాడు. ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఇక్కడ నిలబడి మనం దేవుని ఆరాధించాలి. దేవా, రాహాబేషను ప్రేమించి ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినావు. నాయుడలు కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినావు. రాహాబేషను రక్షించుకున్నావు నాశనం నుండి, భయంకరమైనటువంటి ఉగ్రత నుండి. రాహాబేషను ఆమె ఇంటి వారు అందరినీ రక్షించినావు. అలాగే నన్ను, నా ఇంటి వారిని కూడా ఇంతవరకు మీరు కాపాడి మమ్మల్ని కూడా రక్షిస్తూ వచ్చినామని చెప్పి దేవుని మనము ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మనం లేచి నిలబడి